హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 25th ఎపిసోడ్ ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మనకి యున్బాని చూపిస్తున్నారు. తను ఒక రూమ్ ఎదురుగా వచ్చి నిలబడుకొని ఉంది. అంతలో హాంగ్ అక్కడికి వస్తున్నాడు. ఎందుకు ఇలా వెయిట్ చేస్తున్నావు, పద వెళ్దాము అనేసి తలుపుల్ని కాళ్ళతో ఒక తన్ను తంతున్నాడు. ఇద్దరూ లోపలికి వెళ్తున్నారు. వాళ్ళు వెతుకుతున్న పుస్తకం అక్కడే ఉన్నట్టు ఉంది. వాళ్ళు దానికోసమే వెతుకుతున్నట్టు ఉన్నారు. హాంగ్ ఏమో బుక్స్ అన్ని ఓపెన్ చేస్తూ ఇది కాదు ఇది కాదు అనేసి బుక్స్ ని గాల్లో ఎగరేస్తూ ఉన్నాడు. మనం పుస్తకాన్ని వెతకడానికే ఇక్కడికి వచ్చాము. ఈ ప్లేస్ ని నాశనం చేయడానికి కాదు. నన్నే ఎదిరించి మాట్లాడతావా అనేసి ఒక పుస్తకాన్ని యున్బా మీదకి విసురుతున్నాడు. కానీ యున్బా ఆ పుస్తకాన్ని తప్పించుకుని సెల్ఫ్ ని టచ్ చేయగానే అందులో నుండి ఒక పెయింటింగ్ కింద పడుతూ ఉంది. అందులో వాళ్ళ అమ్మ, నాన్న, అలానే హీరో వాళ్ళ ఆంటీ ఉన్నారు. వీళ్ళ ముగ్గురు కలిసి ఉన్నారేంటి? ఒకవేళ నాన్న చెప్పిన ఆ మెంక్షి ఈమెనేనా? అలా అయితే నా గురించి ఆమెకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. నా జేడ్ టోకెన్ కూడా ఆమె చేతిలోనే ఉండి ఉంటుంది అని యున్బా అనుకుంటూ ఉంది. ఏంటి మూలుగుతున్నావు అని హాంగ్ అడుగుతున్నాడు. అంతలో ఆంటీ అక్కడికి వస్తున్నారు. మీరిద్దరు నా రూమ్ లో ఏం చేస్తున్నారు? కల్టివేషన్ కోసం సంబంధించిన పుస్తకాలు ఏమైనా ఉన్నాయేమో అని చెక్ చేస్తున్నాము. ఓహో, ఏమైనా దొరికిందా అని అడుగుతూ ఉంటే ఇవన్నీ చెత్త పుస్తకాలు, వీటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదని హాంగ్ అంటున్నాడు. సరే సరే, మనం వెతుకున్నది ఎలాగో కనిపించలేదు కదా, పద ఆంటీని డిస్టర్బ్ చేయకుండా మనం ఇద్దరం ఇక్కడ నుండి వెళ్ళిపోదాము అనేసి యున్బా హాంగ్ చెయ్యి పట్టుకుని లాక్కుని వెళ్తూ ఉంది. ఇప్పుడు యున్బా నేరుగా హీరో దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంది. ఆ మెంషి మరెవరో కాదు, మీ ఆంటీ ఏమో అని నాకు కాస్త అనుమానంగా ఉంది. కానీ ఆవిడ పేరు అది కాదు కదా. ఒకవేళ మోర్టల్ వరల్డ్ లో ఆమె పేరు మింక్షి అయి ఉండొచ్చేమో. నా ఆలోచన ప్రకారము నా గురించిన సీక్రెట్ గురించి ఆమెకి తెలియడానికి అవకాశం ఉంది అని అంటూ ఉంది. దానికి ఏమైనా ఆధారాలున్నాయా అని హీరో అడుగుతున్నాడు. మీకు రూపాన్ని మార్చడం తెలుసు కదా, నన్ను వెంటనే సూహెడ్ లాగా మార్చండి. అలా చేస్తే ఆమె నిజం ఒప్పుకుంటుంది కదా అని హీరో అడుగుతూ ఉంటే అవునని యున్బా అంటూ ఉంది. హీరో వెంటనే తనని సూహెడ్ లాగా మార్చేస్తున్నాడు. యున్బా హ్యాపీగా ఫీల్ అవుతూ అతనిలాగానే ఉన్నాను అనుకుని రౌండ్స్ తిరుగుతూ ఉంది. ఆ సమయంలో యున్బా హీరో కళ్ళని చూసి అట్రాక్ట్ అయిపోయి హీరోకి ముద్దు పెట్టడానికి దగ్గరికి వస్తూ ఉంది. ఛీ, ఈ రూపంలోనా అన్నట్టు హీరో టెన్షన్ పడుతున్నాడు. ఆపు అని అరుస్తున్నాడు. మాస్టర్, అర్థమైంది. అలా అయితే మీరు నా ముఖాన్ని చూసి ఇష్టపడ్డారా? అలా అయితే నా మనసు చూసి ప్రేమించలేదా అన్నట్టు యున్బా తన యాక్టింగ్ ని స్టార్ట్ చేస్తూ ఉంటే ఏం చెప్పాలో అర్థం కాక హీరో టెన్షన్ పడుతూ ఉన్నాడు. నేను ఊరికే అన్నాను, మీరే నన్ను గుర్తుపట్టలేకపోయారు అంటే ఖచ్చితంగా మీ ఆంటీ కూడా మోసపోతారని అంటూ ఉంది. ఇక్కడేమో ఆంటీ తన రూమ్ లో నిలబడుకుని కుందేలతో మాట్లాడుతూ ఉంది. నువ్వేం బాధపడకు, త్వరలోనే వీటన్నిటికీ ఒక మంచి నిర్ణయం తీసుకుంటానని అంటూ ఉంది. స్టార్టింగ్ సీన్ లో ఆ పోర్టల్ ని ఓపెన్ చేసి ఆంటీనే మన యున్బాని అందులోకి పంపించినట్టు ఉంది. ఇప్పుడు దాని గురించి తలుచుకుంటూ ఉంది. అంతలో ఆమెకి ఒక సీక్రెట్ మెసేజ్ వస్తూ ఉంది. ఏంటి, ఆ సూహెడ్ మన ఫాక్స్ క్లాన్ కి వచ్చాడా అనుకుని రహస్యంగా అతన్ని మీట్ అవ్వడానికి వెళ్తూ ఉంది. రాత్రిపూట నువ్వు ఇక్కడేం చేస్తున్నావని ఆంటీ అడుగుతూ ఉంటే నువ్విచ్చిన ఆ జేడు టోకెన్ మళ్ళీ క్యూ హెడ్ చేతికి వెళ్లిపోయింది. ఏంటి, నువ్వు మళ్ళీ దాన్ని పోగొట్టుకున్నావా? నువ్వు నిజంగా మూర్ఖుడివి అని తిడుతూ ఉంది. ఆ జేడు టోకెన్ ని ఆంటీనే దొబ్బేశారని యున్బాకి బాగా అర్థమైపోతూ ఉంది. నేను వాళ్ళ మనుషుల్ని చంపేశాను కాబట్టి అతను ఇదంతా చూస్తూ ఊరుకుంటాడనుకుంటున్నావా? అందుకే ఆ టోకెన్ ని సొంతం చేసుకున్నాడు. అది మాత్రమే కాకుండా అతనికి ఆ మంత్రసూది గురించి కూడా కాస్త అనుమానం వచ్చినట్టు ఉంది. దాని గురించి తెలుసుకోవడానికే యున్బాని ఇక్కడికి పంపించినట్టు ఉన్నాడని అంటూ ఉంటే అది విని ఆంటీ నవ్వుతూ ఉంది. నీలాగా నేనేమైనా చేతకాని దాన్నని అనుకుంటున్నావా? ఎవరికి ఎటువంటి అనుమానం కలగకుండా చాలా జాగ్రత్తగా ఆ మంత్రసూదిని తీసుకొని వచ్చాను. నేనేం అంత త్వరగా దొరకను అని అంటూ ఉంటే కానీ ఇప్పుడు ఇరుక్కున్నావు అనేసి యున్బా నవ్వుతూ ఉంది. ఆంటీకి డౌట్ వచ్చి అతన్ని అటాక్ చేస్తూ ఉంటే యున్బా తన ఒరిజినల్ రూపంలోకి వచ్చేస్తూ ఉంది. ఆంటీకి పిచ్చ కోపం వస్తూ ఉంది. నువ్వు నిజంగానే చాలా తెలివైన దానివి అనేసి ఆంటీ యున్బాని అంతం చేయడానికి ట్రై చేస్తూ ఉంటే మధ్యలో ఏదో ఒక పవర్ వచ్చి దాన్ని ఆపుతూ ఉంది. చూస్తే అక్కడికి హీరో అలానే అమ్మమ్మ ఇద్దరు వస్తున్నారు. నీకేం కాలేదు కదా అని హీరో అడుగుతున్నాడు. ఇప్పుడు అమ్మమ్మ ఆంటీని బాగా తిడుతూ ఉంది. నువ్వు తప్పుడు వ్యక్తులతో చేతులు కలిపి మన ఫాక్స్ క్లాన్ ని తప్పుగా ఫ్రేమ్ చేశావు. అది మాత్రమే కాకుండా శాంగ్ ప్రాణాన్ని కూడా ప్రమాదంలో పెట్టావు. ఎందుకు ఇలా చేశావని అడుగుతూ ఉంటే ఇదంతా నిజం కాదు, ఆమె మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తుంది అని ఆంటీ అంటూ ఉంది. చెప్పాల్సిందంతా ఇందాకే చెప్పేశావు కదా, ఇప్పుడెందుకు మాట మారుస్తున్నావని అమ్మమ్మ అంటూ ఉంది. మా పేరెంట్స్ కి మీకు మధ్య ఉన్న సంబంధం ఏంటి అని యున్బా అడుగుతూ ఉంటే నా ఈ పరిస్థితికి మీ అమ్మ నాన్నలే కారణము. మీ అమ్మ కూడా కాస్త పర్లేదు, కానీ మీ నాన్నున్నాడే ఆయన నా హృదయాన్ని బాగా బాధ పెట్టేశాడు అనేసి ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్పడం
చెప్పడం మొదలు పెడుతూ ఉంది. మేము ముగ్గురం మంచి స్నేహితులము, మేము ముగ్గురం ఎప్పుడు కలిసే ఉండేవాళ్ళము, ఈవిల్ పవర్స్ ని అంతం చేయడమే మా పని, ఎప్పుడు మేము ముగ్గురం కలిసే ఉంటామని ప్రామిస్ చేసుకున్నాము. కానీ ఆ సమయంలోనే నేను ఫాక్స్ క్లాన్ కి చెందిన అమ్మాయినని మీ నాన్నకి తెలిసింది. అతను వెంటనే నన్ను కాదనేసి మీ అమ్మని పెళ్లి చేసేసుకున్నాడు. అతనికి కూతురుగా పుట్టిన నిన్ను మనశాంతితో బ్రతకనివ్వనని ఆంటీ అంటూ ఉంది. ఆ స్టోరీ విని అమ్మమ్మ కాస్త ఫీల్ అవుతూ ఉంటే, ఇదంతా ఒక స్టోరీ, దీన్ని తలుచుకొని మీరు మా మీద పగ సాధిస్తున్నారా? మీరు నిజంగానే మా నాన్నని ప్రేమించి ఉంటే ఆ ప్రేమ కోసం మీ వాళ్ళని ఇంతగా ఇబ్బంది పెట్టి ఉండరు. మీరు చెడ్డ వ్యక్తి అని మా నాన్నకి ముందే తెలిసినట్టు ఉంది. అందుకే మిమ్మల్ని వదిలేసి మా అమ్మని పెళ్లి చేసుకున్నారని యున్బా అంటూ ఉంటే, ఆ మాటలు విని ఆంటీకి కోపం వస్తూ ఉంది. ఏమన్నావని అరుస్తూ ఉంది. అంతలో అమ్మమ్మ, ఇంక చాలా ఆపు, నువ్వు తెలుసో తెలియక మన క్లాన్ ని ఇందులో ఇన్వాల్వ్ చేసేసావు, నీలాంటి దేశద్రోహి ఇక్కడ ఉండడానికి వీలు లేదు అనేసి ఆంటీని అటాక్ చేసేస్తున్నారు. ఇంకా మన క్లాన్ కి నీకు మధ్య ఎటువంటి సంబంధం లేదు, నువ్వు మళ్ళీ ఫాక్స్ క్లాన్ లో అడుగు పెట్టడానికి వీలు లేదని అంటున్నారు. ఆ మాటలు విని ఆంటీ దిగులుగా అక్కడి నుండి వెళ్లిపోబోతూ ఉంటే, ఆంటీ ఆ జేడు టోకెన్ ఎక్కడుందో చెప్పండి అని యున్బా అడుగుతూ ఉంది. ఇక అదే సమయంలో మనకి మోర్టల్ వరల్డ్ ని చూపిస్తున్నారు. అంకుల్ సు ఏమో ఆ జేడు టోకెన్ ని యూజ్ చేసి అందరి పవర్స్ లాక్కొని వాళ్ళని పప్పెట్స్ లాగా మార్చేస్తున్నాడు. ఇక్కడేమో నాన్న దగ్గరికి ఒక అతను పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. క్యూ సిటీలోకి ఏదో ఎంటర్ అయింది, అది మనిషో దయ్యమో అర్థం కావడం లేదు, అది ప్రజలందరినీ చంపుతూ ఉందని అంటున్నాడు. ఆ మాటలు విని నాన్న వాళ్ళ టీం వెంటనే అక్కడికి వెళ్తున్నారు. చూస్తే ఆ ప్లేస్ అంతా చెల్లా చెదురుగా ఉంది. ఆ ప్లేస్ నుండి రక్తం స్మెల్ వస్తూ ఉంది. మనుషులు ఎవ్వరూ కనిపించడం లేదు. అంతలో ఒక అమ్మాయి నన్ను కాపాడండి కాపాడండి అని అరుస్తూ వస్తూ ఉంది. ఆమెను ఎవరో ఒక అతను తరుముకుంటూ వస్తున్నాడు. అతను చూడ్డానికి జాంబీలా ఉన్నాడు. కజిన్ వెంటనే తన ఖడ్గంతో అతన్ని చంపేస్తున్నాడు. అతను ఉన్నాడా పోయాడా అని చెక్ చేస్తున్నాడు. కానీ అతను బ్రతికే ఉండడం గమనించి కజిన్ వాళ్ళ అంకుల్ ని పిలుస్తున్నాడు. కానీ అంతలోనే అతను కజిన్ చేతిని కొరికేస్తున్నాడు. కజిన్ వెంటనే అతన్ని చంపేస్తున్నాడు. కానీ అంతలో చాలా మంది పప్పెట్స్ అక్కడికి వస్తున్నారు. నాన్న వెంటనే వాళ్ళతో ఫైట్ చేస్తున్నాడు. కానీ వాళ్ళేమో చావడం లేదు. కింద పడిపోయిన వాళ్ళందరూ మళ్ళీ పైకి లేచి అక్కడి నుండి వెళ్లిపోతున్నారు. మాస్టర్, ఇవేంటి చాలా విచిత్రంగా ఉన్నాయి అని అసిస్టెంట్ అడుగుతూ ఉంటే, ఇవి పప్పెట్ స్లేవ్స్ అని నాన్న అంటున్నాడు. ఆ పేరు విని అందరూ షాక్ అయిపోతున్నారు. ఇప్పుడు అందరూ ఇంటికి వచ్చేస్తున్నారు. కజిన్ ఏమో ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. అంతలో మెడిసిన్ తీసుకుని కియాన్ అక్కడికి వస్తూ ఉంది. ఇది మా కుటుంబానికి చెందిన స్పెషల్ మెడిసిన్, వేసుకో అని ఇస్తూ ఉంది. కానీ తనకి ఇప్పుడు కుటుంబమే లేదు అని తెలిసి కియాన్ డల్ అయిపోతూ ఉంది. ఆ మెడిసిన్ ఎలా తయారు చేస్తారో నాకు నేర్పిస్తావా అని కజిన్ అడుగుతూ ఉంటే, నువ్వు నా కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడితే పోతే పని పాపమని నేర్పిస్తానని అంటూ ఉంది. కజిన్ తనని బ్రతిమలాడుతూ తనని నవ్వించడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. కియాన్ కజిన్ గాయానికి మందు అప్లై చేస్తూ ఉంది. అలా లైట్ గా వాళ్ళిద్దరికి మధ్య రొమాన్స్ స్టార్ట్ అవుతూ ఉంది. ఇద్దరు ముద్దు పెట్టుకోవడానికి రెడీ అయిపోతున్నారు. కానీ సడన్ గా కజిన్ కళ్ళేమో రెడ్ గా మారిపోతున్నాయి. కాపాడండి కాపాడండి అని కియాన్ అరుస్తూ ఉంది. ఆ సౌండ్స్ విని నాన్న అక్కడికి వస్తున్నాడు. కజిన్ కూడా పప్పెట్ స్లేవ్ లాగా మారిపోయి కియాన్ ని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. అంతలో క్యూ హెడ్ కజిన్ ని కట్టేస్తున్నాడు. అంకుల్, కజిన్ కి ఏమైంది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడని కియాన్ అడుగుతూ ఉంటే, ఒకవేళ అవి కొరికినా కూడా పప్పెట్ స్లేవ్ గా మారిపోతారేమో అని స్టూడెంట్ అంటూ ఉంది. మాస్టర్, దీన్ని ఇలానే వదిలేయకూడదు, ఏదో ఒకటి చెయ్యాలి అని అసిస్టెంట్ అంటూ ఉంటే, తొందరపడకు, యున్బా వచ్చేంత వరకు వెయిట్ చేద్దామని నాన్న అంటున్నాడు. పాపం ఇక్కడేమో మన కజిన్ నోట్లో గుడ్డ పెట్టి కుక్కేసినట్టు ఉన్నారు. కియాన్ పక్కనే కూర్చొని ఉంది. ఎందుకు ఇలా అరుస్తూ ఉన్నావు, నువ్వెంత క్రూరంగా మారినా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అనేసి కజిన్ ని హగ్ చేసుకుని, ఒకవేళ నేను వెళ్ళాలి అనుకున్నా నాకు వెళ్ళడానికి ఎవ్వరూ లేరు, మా అక్క మా నాన్న అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, ఇలా చూడ్రా నువ్వు నాతో ఉంటావని నాకు ప్రామిస్ చేశావు, కాబట్టి నువ్వు ఎలా అయినా ఇచ్చిన మాటని నిలబెట్టుకొని తీరాలని అంటూ ఉంది. కియాన్ నెమ్మదిగా వాళ్ళ ఓల్డ్ మెమరీస్ గురించి చెప్తూ ఉంటే కజిన్ కాస్త కాన్షియస్ లోకి వస్తున్నట్టు ఉన్నాడు. నాకు తెలుసు నువ్వు త్వరగా క్యూర్ అయిపోతావు అని అంటూ కియాన్ అతని భుజం మీద వాలుతూ ఉంటే కజిన్ కూడా కియాన్ మీద వాళ్తున్నాడు. కానీ కియాన్ అదంతా నమ్మలేకపోతూ ఉంది. నువ్వు స్పృహలోకి వస్తున్నావా అనేసి కియాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. ఇక్కడేమో అంకుల్స్ క్యూ సెక్టార్ కి చెందిన కొంతమందిని పప్పెట్ స్లేవ్ గా మార్చేసుకుంటున్నాడు. ఇక అదే సమయంలో నాన్న వాళ్ళ టీమ్ తో కలిసి పప్పెట్ కింగ్ కోసం వెతుకుతున్నాడు. ఆ సమయంలో కజిన్ గట్టిగా అరుస్తూ ఉన్నాడు. అయ్యో నీకు ఆకలి వేస్తుందా, నీకోసమే ఈ ఫ్రూట్ తెచ్చాను అనేసి కియాన్ కజిన్ కి తినిపిస్తూ ఉంది. కజిన్ నెమ్మదిగా కియాన్ చేతిని కొరకబోతున్నాడు. చేతిని కొరికితే నేను చంపేస్తానని కియాన్ అరుస్తూ ఉంది. కియాన్ మాటలు విని కజిన్ కూల్ అయిపోయి కామ్ గా ఆ ఫ్రూట్ ని తింటున్నాడు. అక్కడున్న వాళ్ళందరూ మన కజిన్ చేసే పనులు చూసి నవ్వుకుంటున్నారు. కజిన్ ని చూసుకుంటున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అని నాన్న అంటున్నాడు. ఇది నా బాధ్యత అంకుల్ అని కియాన్ అంటూ ఉంది. ఇప్పుడు కియాన్ కజిన్ ని తీసుకుని అంకుల్ దగ్గరికి వస్తూ ఉంది. అంకుల్, మేము వెళ్లి కట్టెలు తీసుకుని వస్తామని అడుగుతూ ఉంది. ఎక్కువ దూరం వెళ్ళకండమ్మా, త్వరగా వచ్చేయండి అని నాన్న అంటున్నాడు. కజిన్ అమాయకంగా కట్టెలు పట్టుకుని కియాన్ వెనకాలే వస్తున్నాడు. నువ్వు ఇప్పుడు నా వెనకాలే తిరుగుతూ ఉంటావు, మళ్ళీ మీ యున్బా తిరిగొచ్చాక నువ్వు తనతో బిజీ అయిపోతావని అంటూ ఉంటే లేదు అన్నట్టు కజిన్ తల ఊపుతున్నాడు. కియాన్ అలా కజిన్ తో
మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంది. కాసేపయ్యాక కజిన్ దగ్గర నుండి ఎటువంటి సమాధానము లేదు. ఏమైంది అని కియాన్ వెనకకి తిరిగి చూస్తూ ఉంటే ఓన్లీ తాడు మాత్రమే ఉంది. కజిన్ ఎక్కడికో తప్పించుకొని వెళ్ళిపోయినట్టు ఉన్నాడు. కియాన్ బాగా భయపడిపోయి కజిన్ కోసం వెతుకుతూ ఉంది. కొంతమంది పిల్లలందరూ కలిసి మన కజిన్ ని బాగా కొడుతున్నారు. ఈ మాన్స్టర్ ని కొట్టి చంపేయండ్రా అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అంతలో కియాన్ అక్కడికి వస్తూ ఉంది. ఆ పిల్లలందరినీ తరిమేసి కజిన్ కి ఏమైందని చెక్ చేస్తూ ఉంది. కానీ అంతలో కజిన్ తనకు ఒక ఫ్రూట్ ఇస్తున్నాడు. ఆ ఫ్రూట్ కోసమే వెళ్లి ఆ పిల్లల దగ్గర ఇరుక్కున్నట్టు ఉన్నాడు. ఇలాంటి పొజిషన్ లో కూడా మా వాడు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నాడు అనుకుని కియాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. ఇప్పుడు మనకి ఫాక్స్ క్లాన్ ని చూపిస్తున్నారు. ఒక మార్గం దొరికింది అనేసి అసిస్టెంట్ వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. యున్బా ఆ బుక్ ని తీసుకుని చూస్తూ ఉంది. కానీ ఇందులో ఏం లేదని అంటూ ఉంది. ముందు దాన్ని స్ట్రైట్ గా పెట్టుకొని చదవాలి అనేసి అసిస్టెంట్ దాన్ని చదువుతున్నాడు. ఇందులో మొత్తం 2 దశలుంటాయి. మొదటి దశలో వాళ్ళిద్దరూ నిజాయితీగా ఒకరినొకరు ప్రేమించుకోవాలని అంటున్నాడు. మరి సెకండ్ది ఏంటి అని యున్బా అడుగుతూ ఉంది. అసిస్టెంట్ డబుల్ కల్టివేషన్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అదేంటి అని యున్బా అడుగుతూ ఉంటే మీకు నిజంగానే దాని గురించి తెలీదా? మీరిద్దరూ కలిసి అలా ఇలా అని అంటున్నాడు. మోర్టల్ వరల్డ్ లో లవ్ రెస్టారెంట్స్ చాలానే ఉన్నాయి కదా, మీకు వీటి గురించి తెలియదా అని అంటున్నాడు. యున్బాకి అర్థమైపోతూ ఉంది. నాకు నేర్పించని హీరో అడుగుతూ ఉంటే అది నేర్పించొచ్చు కానీ నాకు అందులో అనుభవం లేదని అంటూ ఉంది. నేను మీకు నేర్పిస్తాను, కొన్ని హింట్లు పేపర్ మీద రాసిస్తాను, దాన్ని ఫాలో చెయ్యండి అనేసి అసిస్టెంట్ పేపర్ తీసుకొని రావడానికి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడేమో అంకుల్స్ వాళ్ళ టీమ్ తో కలిసి ఫాక్స్ క్లాన్ కి బయలుదేరినట్టు ఉన్నాడు. యున్బా నన్ను ఈ పరిస్థితికి నెట్టేసి నువ్వేమో శాంగ్ మాస్టర్ తో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తున్నావా అని అంటున్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉన్నిందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.